హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియోలో మనం సమ్మర్లో చేసుకునే సీజనల్ రెసిపీ చేసుకుందాం. ఇది మన ఆంధ్రాలో మరియు తెలంగాణలో సీజనల్ ఫుడ్ అండి. ఇది సీజనల్ కర్రీ. ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ చింత చిగురు సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది కదండి, అందుకనే మనకి ఇది సీజనల్ ఫుడ్. ఈ రెసిపీని ఈ పేరు వింటేనే నోరు ఊరిపోతుంది కదండి మనకి. అందులోనూ రొయ్యలు చింతకూర కలిస్తే కూర వేరే లెవెల్ అండి, చూసుకోనవసరం లేదు అసలు. అందరూ ఇంట్లో ట్రై చేసే ఉంటారు, కానీ ఈరోజు నేను చెప్పే విధంగా ఈ కర్రీ చేసుకుని చూడండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ వేసి నేను ఈ చింతకూర రొయ్యలు కర్రీ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అస్సలు యూజ్ చేయను. మా అత్తమ్మ నేర్పించిందండి నాకు ఈ రెసిపీ. చాలా వాళ్ళు చేసుకునే పాతకాలపు పద్ధతిలో చాలా రుచిగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది, అందుకే నేను ట్రై చేస్తున్నాను. నేను ట్రై చేసే విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ సీజనల్ ఫుడ్ రెసిపీ చింత చిగురు పచ్చి రొయ్యలు. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం చింత చిగురు తెచ్చుకోవాలండి. చింత చిగురులు ఇలా లేత చిగురు ఆకు ఉంటుంది కదండి, అది తెచ్చుకొని శుభ్రంగా కొమ్మలన్నీ తీసేసి నీట్గా చేసుకొని దాన్ని ఒక గిన్నెలో పోసుకుందాం. మరీ కాడలు మొత్తం తీసేయాల్సిన అవసరం లేదండి, ఇలా వేసేసుకోవచ్చు. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్తో ఒక గిన్నెలోకి తీసుకుందాం. నీట్గా కడగండి. నీట్గా కడుక్కున్న తర్వాత మనం తగినంత వాటర్ పోసుకొని అది నీటిలో మునగదండి ఆకు, మనమే దాన్ని రఫ్ చేస్తూ మొత్తం క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకుందాం. ఇలా క్లీన్ చేసుకున్న చింత చిగురిని ఒక బౌల్లో తీసుకుని ఉడకబెట్టాలండి ఆకునిది మొత్తాన్ని. కొంచెం వాటర్ అయితే ఎక్కువే పోసుకోండి. ఈ వాటరు మనకి కర్రీకి యూజ్ అవుతుందండి. వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత పక్కన పెట్టుకోండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. ఉల్లిపాయలు ఒక 3 పెద్ద ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటాలు, కరివేపాకు మరియు కొత్తిమీర. అలాగే రొయ్యలండి. ఇవి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇదే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతకూర ఉంది కదండి, దాన్ని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుందాం. మెత్తగా ఉడికిపోతుందండి. మొత్తం కాళ్ళు అవి తీయవసరం లేదు అనేసి చెప్పాను కదండి, అందుకే. చూడండి, ఇలా నీట్గా బాయిల్ చేసేసుకుందాం చింతకూరని. ఇలా మొత్తం బాయిల్ అయిపోయినాక పక్కన పెట్టుకోండి చింతకూర. బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేయించుకోండి. ఇలా ఆనియన్స్ వేగిన వెంటనే టమాటాస్ ఒక 3 టమాటాస్ కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటాస్ వేసి వేయించుకోవాలి. టమాటాస్ అయితే ఎక్కువే అవసరం అండి చింతకూర రొయ్యలకి. టమాటాస్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఒక 5-10 నిమిషాలు మూత పెట్టండి, వెంటనే ఉడికిపోతాయి టమాటాస్. ఇలా ఉడికిపోయిన వెంటనే మనం ముందుగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి రొయ్యలు, పచ్చి రొయ్యలు. ఈ రొయ్యల్ని అందులో వేసుకుని వేయించుకొని ఒక 5-10 నిమిషాలు మూత పెట్టేయండి. రొయ్యల్లోని నీరు మొత్తం అంతా ఎగిరిపోతుందండి అలా మూత పెట్టి వదిలేస్తే. చాలా టేస్ట్గా ఉంటుందండి. కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. మనం ఉడకబెట్టుకున్నాం కదండి చింతకూర, ఆ చింతకూరని కూడా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగానే. మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నాదొక చిన్న విన్నపం అండి, ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. మరికొన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది మీరు ఇచ్చే ధైర్యం వల్ల. అలాగే ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.
ఇలా నీరంతా ఎగిరిపోయిన వెంటనే టూ టూ స్పూన్స్ కారం వేసుకుని బాగా కలపండి. మొత్తం కారం ఆ రొయ్యలకి ఆనియన్స్కి మొత్తం పట్టేలా కలుపుకోండి. మనం ముందుగా చింతకూర ఉడకబెట్టుకున్నాం కదండి, అదే వాటర్ అండి. లేత చిగురు వల్ల మనకి పింక్ కలర్లో వస్తుంది వాటరు. ఆ వాటర్ మొత్తం కూడా ఈ కర్రీలో వేసేసుకుందాం. ఇలా వేయించుకుని ఒక్క 10 మినిట్స్ మూత పెట్టారంటే ఇలా వాటర్ అంతా దగ్గరికి ఉడికిపోతుంది చూడండి. ఇలా ఉడికిపోయినప్పుడు మనం ముందుగా చింత చిగురిని మొత్తం ఉడకబెట్టుకుని గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదండి పక్కనే, ఆ పేస్ట్ మొత్తం కూడా ఈ కర్రీలో వేసేసి కలుపుకోండి. మొత్తం అంతా కలిసేలా కలుసుకుని ఒక 10 నిమిషాలు అలా ఉడకనివ్వండి కూరని. చింత చిగురు మనకి ఇప్పుడు అవైలబుల్గా ఎక్కడ దొరకట్లేదండి. కంపల్సరీ ఎక్కడ దొరికినా సరే అస్సలు చింత చిగురిని వదలొద్దండి. తెచ్చుకుని కంపల్సరీ ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది చింత చిగురు. ఇలా ఉడికిపోయిందండి కర్రీ అయితే. మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను సాల్ట్. మీరు ఎప్పుడైనా తిన్నారండి చింతకూర? నేనైతే సమ్మర్లో ప్రతి వీక్లో 1 డే అయినా కంపల్సరీగా తింటానండి. ఎందుకంటే నాకు దగ్గరలో ఉంటుంది చెట్టు, అందువల్ల. లాస్ట్లో ఇంకా కొత్తిమీర కరివేపాకు వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. కంపల్సరీ కామెంట్ చేయండి నాకు ఎంతమంది ట్రై చేశారో. నేనైతే వేడివేడిగా ఉండగానే ట్రై చేస్తున్నాను. వేడివేడిగా ఉన్నప్పుడు చింతకూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడిగా ఉండినప్పుడు తినడానికే ట్రై చేయండి. చల్లారిపోతే అంత టేస్ట్ ఉండదండి. వేడివేడిగా ఉన్నప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. దాని రియల్ టేస్ట్ అనుభవించాలంటే మాత్రం వేడిగా ఉన్నప్పుడు కంపల్సరీ టేస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చింత చిగురు పప్పు, లేకపోతే చింత చిగురు రొయ్యలు, చింత చిగురు ఎండు రొయ్యలు, ఇలా ఏ కాంబినేషన్లో ఎప్పుడు తిన్నా ఒక్క కామెంట్ మాత్రం పెట్టండి నాకు, నేను చూస్తాను. నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తినలేదండి అస్సలు. ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాక మా అత్తమ్మ చేస్తుంటే చాలా టేస్ట్గా ఉందండి. ట్రై చేయండి.